హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష. నా కూతురు చనిపోయింది. పెళ్లి సమయంలో మీరు తీసుకున్న 50 లక్షల డబ్బు అలాగే 30 తులాల బంగారం తిరిగి ఇస్తేనే కూతురు అంత్యక్రియలు లేదంటే ఇక్కడే అన్న తల్లి. అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? అన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురం పట్టణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వరకట్నంగా తీసుకున్న 50 లక్షల డబ్బు అలాగే 30 తులాల బంగారం తిరిగి ఇస్తేనే నా కూతురి అంత్యక్రియలు లేదంటే ఇక్కడే అంటూ కూడా తన తల్లి ఆరోపించింది. అయితే ఈ సంఘటన ఎలా జరిగింది? అసలు ఆ కూతురు ఎలా చనిపోయింది? ఆ తల్లి ఎవరు? అనేది కూడా మనం ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. అయితే లావణ్య అనే అమ్మాయికి 29 సంవత్సరాలు. ఇప్పుడు అయితే 2021లో సింగరేణిలో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వాళ్ళిద్దరికీ గత కొన్ని రోజులు కాదు చాలా రోజులుగా వాళ్ళిద్దరికీ గొడవలు జరుగుతూ ఉండగా తీవ్ర స్థాయిలోకి వెళ్ళడంతో తన కూతురైన లావణ్య తన పుట్టింటికొచ్చేసింది. పుట్టింటికి రావడంతో ఈ నెల 16వ తేదీన తన తండ్రి అలాగే లావణ్య బైక్ మీద వెళ్తుండడంతో వాళ్ళిద్దరికీ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరగడంతో తన తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. అయితే చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో లావణ్య ఈ గురువారం రాత్రి చనిపోవడం జరిగింది. అయితే లావణ్య తల్లి ఎవరైతే ఉన్నారో తన కూతురు మృతదేహాన్ని తీసుకొని శుక్రవారం పొద్దున తన అల్లుడి గుమ్మం ముందుకు వెళ్లి, మీరు వరకట్నంగా తీసుకున్న 50 లక్షల డబ్బు అలాగే 30 తులాల బంగారు తిరిగి ఇస్తేనే నా కూతురు అంత్యక్రియలు జరుగుతాయి. లేదంటే లేదు అంటూ కూడా తన తల్లి చెప్పుకొచ్చింది. కేవలం తల్లి మాత్రమే కాదు, తన కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి అక్కడ నిరసన జరిపింది. అయితే అక్కడ ఉన్న పోలీసులు తన తల్లికి అలాగే కుటుంబ సభ్యులకు సర్ది చెప్పి, "అలా కాదమ్మా! ఇలా చేయకూడదు" అంటూ కూడా ఆయన సర్ది చెప్పి కూతురు అంత్యక్రియలు జరిపించారు. అయితే ఈ విషయంపై, ఈ సంఘటనపై నెటిజన్స్ అందరూ కూడా ఇప్పుడు కొంతమంది కరెక్టే అంటున్నప్పటికీ, కొంతమంది అలా చేయకూడదు కూతురు మృతదేహంతో అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమందేమో తన లావణ్య తల్లి ఎవరైతే ఉన్నారో, ఒకటేసారి తన భర్తను అలాగే కూతుర్ని కోల్పోవడంతో ఎలాగో నా కూతురు నీకు అవసరం లేదు కదా! అంటే అవసరం లేదు కాబట్టే పుట్టింటికి పంపించేసావు. కాబట్టి నీకు మేమిచ్చిన డబ్బుతో ఏం పని అనే విధంగా ఆమె వరకట్నం తిరిగి అడిగిందంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తుంటే, మరికొందరేమో అలా కూతురు మృతదేహంతో అలా మాట్లాడకూడదు. అంటే ఆమె బాధలో ఉండాలి కదా! కానీ అలా డబ్బు విషయంలో ఎందుకు మాట్లాడుతుందంటూ కూడా కొందరు నెగెటివ్‌గా కామెంట్ చేస్తున్నారు. మరి ఈ సంఘటన నుంచి మీకేమనిపించింది? అంటే ఆవిడ వరకట్నం తిరిగి అడగడం కరెక్టా?